కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళు మీ రాశిలోని కేతు మరియు 7వ స్థానంలో రాహు సంచరించడం వల్ల మీకు ఈ జూన్ నెల 2024లో ఎలాంటి ఫలితాలు మీరు ఎదురు చూడవచ్చు? మరియు కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ 2024 సెకండ్ హాఫ్‌లో ఏమేమి జరగబోతుంది? పదండి చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ నెల 2024లో గ్రహ సంచారం ఎలా ఉంది అని చూస్తే, మీ రాశి నుంచి భాగ్యస్థానంలో మీ రాశినాథుడు బుధుడు సంచరిస్తున్నాడు. బుధుడు శుక్రుడితో కలిసి భాగ్యస్థానంలో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఆ భాగ్యస్థానం 9వ స్థానం అనేది శుక్రుడు ఆధిపత్యం వహించే ఒక ఇల్లు. మరియు ఆ భాగ్యస్థానంలోనే మీకు గురువు, రవి అక్కడే సంచరించడం, అది కూడా మీకు ఎంతో ఒక 50-60% వాళ్ళ వైపు నుంచి కూడా మీకు మంచిది జరుగుతుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి అంటే, మీకు శని సంచారం, రాహు సంచారం మరియు బుధ శుక్రుల సంచారం మీకు ఫేవరబుల్గా ఉంది. మీ రాశిలోని కేతు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏదో ఒక రకంగా తప్పు డిసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. దానిపై మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండండి. ఎప్పుడు ఆలోచించుకునే ఉండకండి. ఎందుకంటే ఆలోచించవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు చూసినా ఆలోచన లేకపోతే ఏదో ఒక రకంగా మౌనంగా ఉండడం అనేది మంచిది. కానీ ఎప్పుడు చూసినా మౌనంగా ఏదో ఒక రకంగా ఒక ఆలోచనపై ఉండడం అనేది అంత మంచిది కాదు. అది కూడా స్పెసిఫిక్గా కేతువు మీ రాశిలో ఉండడం అని ఒక విషయానికి వస్తే, ఇప్పుడు జన్మ రాశిలో గోచారంలో కేతు మీ రాశిలోనే ఉంది. అంటే కన్యా రాశి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరియు చిత్రా నక్షత్రం మొదటి 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ జూన్ నెలలో అదే సెకండ్ హాఫ్ తర్వాత నుంచి ఒక మంచి మార్పు మీకు వస్తుంది. సో అందువల్ల మీకు ఏమవుతుంది అంటే, ఏదో ఒక రకంగా ఆటంకాల్లో చిక్కుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తారు. మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ మీ లోపల వస్తుంది. అందువల్ల మీకు ఏమవుతుంది అంటే, ఫిజికల్గా మరియు మెంటల్గా మీరు చాలా యాక్టివ్గా అయిపోతారు. ఇంకొకరికి సజెషన్స్ ఏదైనా ఇవ్వాలి అన్నా కూడా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారు. అందువల్ల మీకు మంచిది, ఎదుటివాడికి మంచిది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి కెరియరు తర్వాత పర్సనల్ లైఫ్ ఎలా సెట్ చేసి ఇవ్వాలి అని ఒక విషయానికి వస్తే, దానికి మీరు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. దాని ప్లాను ఆ తర్వాత ఇంకా వేరే ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు మీరు చేస్తారు. చేయడానికి మీరు స్ట్రాంగ్గా ఉంటారు కన్యా రాశి వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ జూన్ నెల 2024లో మీకు ఏ విషయాలు మీ వైపు వస్తుంది అంటే, ఏదైనా కొత్తగా కొనుక్కోవాలి అంటే బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి, లేకపోతే ఒక వెహికల్ కొనుక్కోవాలి, అది కూడా లగ్జరీ వెహికల్ కొనుక్కోవాలి అని మీకు ఒక ఆశ ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ జూన్ 2024లో మీకు బాగుంది. రెండవది ఏంటి అంటే, కన్యా రాశి వాళ్ళకి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి హెల్త్లో ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య, హెల్త్ సమస్య, ఏదో ఒక చేతుల్లో నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, వీపు, ఇవన్నీ ఏదో ఒక రకంగా నొప్పిలు, బాధలు ఇవన్నీ ఉంటుంది హెల్త్ రీత్యా. సో ఈ జూన్ నెల 2024లో మీకు సరైన ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు వెంటనే క్యూర్ అయిపోతుంది, 100% యూ విల్ బికమ్ ఫిట్ అని అనలేదు. కానీ ఇప్పుడు మీకు కావాల్సిన ఒక మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మీకు దొరుకుతుంది. ఆ ట్రీట్మెంట్ మీకు దొరకడం వల్ల మీకు ఏమవుతుంది అంటే, ఓకే, వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ లైఫ్ జర్నీ అలా ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు, కానీ ఆ కష్టానికి ఫలితం మాత్రం కొంచెంగా మెల్లమెల్లగానే వస్తుంది. దాంతోపాటు ఈ బాధ, ఈ పెయిన్, ఈ నొప్పి అనేది చాలా ఒక పెద్ద రాయి తల మీద పెట్టినట్టు వస్తూనే ఉంటుంది. సో అందువల్ల మీకు ఏమవుతుంది అంటే, అబ్బా కాసేపు పడుకుంటే బాగుంటుంది అలా అని ఉంటుంది. కానీ ఇప్పుడు టైం మీకు బాగుంది.
ఎప్పుడైనా మీకు మంచి టైం వచ్చినప్పుడు మీరు పడుకున్నారు అనుకోండి, మీకు అది అంత రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ పాజిటివ్ ఆపర్చునిటీస్ని మీరు క్యాపిటలైజ్ చేసుకోవాలి. అలా క్యాపిటలైజ్ చేసుకున్నారు అనుకోండి, సక్సెస్ మాత్రం ఖాయం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు టైం బాగుంది, అందువల్ల ఇంకా ఇప్పుడు ఒక 6 to 7 అవర్స్ మీరు నిద్రపోతున్నారు అంటే రాత్రి, మీరు ట్రై చేసుకోండి. ఒక 5 అవర్స్ నిద్ర అనేది చాలు. ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి. ఇంతవరకు మనకేమైంది? ఇప్పుడు టైం బాగుంది. ఇప్పుడు మనం ఎలా పని చేయాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి మన లైఫ్‌ని? ఇంకా ఇప్పుడు 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తున్నాం అంటే ఇంకా 5,00,000, 10,00,000 సంపాదించాలి. కొత్త బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలి. లేకపోతే జాబ్‌లో ఏదైనా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆ మంచి ఆలోచన ఎలా ఉండాలి అంటే ఇది చేస్తే అది జరుగుతుంది అని ఫటాఫట్ అలా ఉండాలి. మనం ఆలోచించుకుని అలా ఉంటే, ఆలోచనలోనే ఉంటే అంతే. మనం అలా డూబుగా అలా అయిపోతుంది. సో, అందుకని మీరేం చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ ఆలోచన ఒక 5, 10 నిమిషాలు అప్పుడప్పుడు ఆలోచించుకోండి. ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం ఈ టైమ్ ఫ్రేమ్‌లో. సో, అందువల్ల శని గ్రహం ఆ పొజిషన్ అనేది మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అందువల్ల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి టైమ్ ఫ్రేము. ప్రమోషన్స్ గురించి ఏదైనా మాట్లాడుకోవాలి, లేకపోతే మీకు జాబ్ చేంజ్, లేకపోతే వన్ స్టెప్ అహెడ్ ఇన్ జాబ్. ప్రస్తుతం ఉన్న జాబ్‌లోనే హయ్యర్ పొజిషన్స్‌కి రావాలి అంటే ఇది ఒక మంచి టైమ్ ఫ్రేమ్ మీకు. ఇది ఉపయోగించుకోండి. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే, మహిళలకి ఇప్పుడు ఒక మంచి టైం అండి. మీరు ఫిజికల్ బాడీలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు తగ్గుతుంది. అందువల్ల మీరు కాస్త యాక్టివ్ అయిపోతారు. అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు మాత్రం చదువులో ఆటంకాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్సంట్రేషన్ డీవియేట్ అవుతుంది. సో, పిల్లల విషయానికి వస్తే మాత్రం విఘ్నేశ్వర ఆరాధన అనేది చాలా మంచిది. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఒక్కసారి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రార్థించుకోండి. మరియు వీలైతే గురువాయూరుకి వెళ్ళి గురువాయూరప్పన్ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి. చాలా మంచిది.